ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇందులో కొన్ని ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసినవి ఉండొచ్చు, తెలియనివి కూడా ఉండొచ్చు. చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పరీక్షలో ఇటువంటి బిట్స్ పడటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయడం వల్ల మార్కులు కూడా మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రాక్టీస్ సైకాలజీ సంబంధించిన వీడియోస్, తెలుగు సంబంధించినటువంటి, మెథడాలజీ సంబంధించినటువంటి అనేకమైనటువంటి షార్ట్ వీడియో కానీ ఇటువంటి వీడియోస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ముందుగా చెప్పినట్టే బ్రీచ్ పుట్టుక అంటే విద్య హక్కు చట్టం అనేది ఏ దేశంలో అగ్రగామిగా ఉండేటువంటి దేశం. అలాగే ఫ్యాషన్ డిజైనర్లో ఉండేటువంటి ప్రజ్ఞ అనేటువంటి అన్నీ కూడా ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో 20+ ప్రశ్నలు ఉన్నాయండి. 20 ప్రశ్నలు అన్ని జవాబులు కూడా మనకి ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మీ ముందుకి మొదటి ప్రశ్న, ప్రతిభావంతులంటే మనకి చూసినట్లయితే ఇక్కడ అధిక ప్రజ్ఞ గలవారు, ఉత్పాదక ఆలోచన గలవారు, నాయకత్వ సామర్థ్యాలు గలవారు, పై అందరూ. అంటే ఇక్కడ మనకి డి ఆప్షన్ చెప్పినట్లే పై అందరూ అంటే ప్రతిభావంతులు అంటే ఇక్కడ అధిక ప్రజ్ఞ గలవారు ఉంటారు. అలాగే ఉత్పాదక ఆలోచన గలవారు, నాయకత్వ సామర్థ్యాలు గలవారు. అంటే ఇక్కడ మనకి అధిక ప్రజ్ఞ అండ్ ఉత్పాదక ఆలోచనలు, నాయకత్వ సామర్థ్యాలు ఉండేటువంటి వారు ఎక్కువగా ఈ అందరూ కూడా మనకి అధిక ప్రజ్ఞ గలవారుగా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి డి ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత రెండో ప్రశ్న ఆన్ ద స్క్రీన్ చూడండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. స్వప్న విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రైడ్ అనేటువంటి వ్యక్తి మరి స్వప్న విశ్లేషణ అనే గ్రంథాన్ని రచించారండి. ఈయన కళలు అనేవి అణచివేయబడిన కోరికలు, ఆలోచనలు అవన్నీ కూడా అతని సిద్ధాంతం. కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని మరి సిగ్మండ్ ఫ్రైడ్ వారు రచించారు. కాబట్టి ఆప్షన్ అనేది బి ఆప్షన్ అనేది సరైన జాబ్గా గుర్తించాలి. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చదివే విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళినప్పుడు సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసిపోయి వారి సాంఘిక లక్షణాలు, ఉద్వేగాలను పరిశీలించడం అనేది ఎందులోకి వస్తుంది అంటే ఇది మనకి ఆప్షన్ అనేది ఏ సంచరిత పరిశీలన. ఇక్కడ పిల్లవాడికి తెలియదు మనం పరిశీలిస్తున్నాము అనేటువంటిది. అటువంటి పరిశీలనే సంచరిత. ఉపాధ్యాయుడు విహారయాత్రకి వెళ్ళినా సరే, వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నప్పుడైనా సరే, వాళ్ళతో కలిసి ఆడుకుంటూ వాళ్ళతో యాత్రకి వెళ్ళడం అనేది వాళ్ళని మనం పరిశీలిస్తుంటాం. అటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిశీలనే సంచరిత పరిశీలన. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఒకే వేగంతో జరగదని వివరించే వికాస సూత్రం ఏది? చూడండి, ఇక్కడ వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు, అలాగే ఒకే వేగంతో కూడా జరగదు అనేటువంటి వివరించే సూత్రం ఏంటంటే మనకి సి ఆప్షన్ చూడండి, వికాసం అసమాన సూత్రం. చూడండి, వికాసం అసమాన సూత్రం. దీని వివరణ మనం ఒకసారి చూసినట్లయితే వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఒకే వేగంతో జరగదు. ఒక దశలో వేగంగా, మరో దశలో నెమ్మదిగా ఉంటుంది. దీన్ని వికాస అసమాన సూత్రం అంటారు. కాబట్టి ఇక్కడ మనకి సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ఉత్తమ బోధన పద్ధతి ముఖ్య లక్షణం. చూడండి, ఉత్తమ బోధన, గుడ్ టీచింగ్ మెథడ్ లక్షణం అడిగారు, ముఖ్య లక్షణం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఏ ఆప్షన్ చూడండి, స్వీయ అభ్యసన అవకాశం కల్పించాలి. స్వీయ అభ్యసనకు మనకి అవకాశం కల్పించడమే ఉత్తమ బోధన అవకాశం అంట. దీని యొక్క వివరణ మనం చూసినట్లయితే ఉత్తమ బోధన పద్ధతి ముఖ్య లక్షణం స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించడం. దీనివల్ల
విద్యార్థులు స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో నేర్చుకుంటారు. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో డైరెక్ట్ ప్రశ్న వివరణతో పాటు ఇంకా మీకు ఎటువంటి సుత్తి లేకుండా డైరెక్ట్ జవాబు, దాని వివరణ మాత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సమయం కూడా ఎక్కువగా వృధా కాకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి 6th క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, ఇక్కడ నాని ఇంటి పని చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత నాని అకారణంగా తన చెల్లెలపై అరిచాడు. ఇది ఏ రక్షతంత్రం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇక్కడ ఇంటి పని చేయనందుకు అక్కడ ఉపాధ్యాయుడు పాఠశాలలో మరి మందలిస్తే అదే వ్యక్తి ఇంటికి వచ్చిన తర్వాత ఏ కారణం లేకుండా చెల్లిపై అరిచాడు, తన చెల్లిపై. ఇది ఎందుకు వస్తుందంటే విస్థాపనం. చూడండి, డి ఆప్షన్ చూడండి, విస్థాపనం. ఇక్కడ వివరణ చూసినట్లయితే ఉపాధ్యాయుడిపై ఉన్న కోపాన్ని నేరుగా చూపించలేక ఇంటికి వచ్చి చెల్లెలపై చూపించడం, అంటే ఒకరి మీద కోపం వేరొకరి మీద చూపించడం అనేది విస్థాపనలో వస్తుంది. కాబట్టి కోపాన్ని వేరే వ్యక్తి మీద వస్తువుపై చూపించడం అనేది విస్థాపనం. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నోట్ డౌన్ చేసుకోండి. రైట్, కాబట్టి ఆ సరైన జవాబు అనేది డి, విస్థాపనం. రైట్, తర్వాత 7th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, గార్డ్నర్ ప్రకారం ఫ్యాషన్ డిజైనర్లో ఉండే ప్రజ్ఞ ఏమిటి అంటే మనకి బి ఆప్షన్ చూడండి, ప్రాదేశిక అనేటువంటి ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్లో ఉండేటువంటి ప్రజ్ఞ. కాబట్టి ఒకసారి వివరణ మనం చూసినట్లయితే గార్డెనర్ ప్రకారం ఫ్యాషన్ డిజైనర్లో ప్రాదేశిక ప్రజ్ఞ అనేది ఎక్కువగా ఉంటుంది. వస్తువులు, ఆకారాలు, స్థలాలను అర్థం చేసుకుని వాటిని మనసులో మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు వస్తువుని ఆకారం చూసినా సరే, ఆ వస్తువు యొక్క స్థలాలను చూసినా సరే, మరి వాళ్ళ యొక్క మనసులో మార్చగలిగేటువంటి వారి యొక్క ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా ప్రాదేశికలో వస్తుంది. కాబట్టి బి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్, తర్వాత 8th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. ప్రపంచంలోనే విద్యా హక్కు చట్టంలో అగ్రగామిగా ఉన్న దేశం ఏది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, కాబట్టి ఇటువంటి క్వశ్చన్లు మీరు ఒకసారి చూడండి. ప్రపంచంలోనే విద్యా హక్కు చట్టంలో అగ్రగామిగా ఉన్న దేశం. సి ఆప్షన్ చూడండి, స్వీడన్ అనేది అగ్రగామిగా ఉంది. ఒకసారి వివరణ మనం చూసినట్లయితే ప్రపంచంలోనే విద్యా హక్కు చట్టంలో అగ్రగామిగా ఉన్న దేశం స్వీడన్లో విద్యా హక్కు చట్టం మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత 9th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, 7 సంవత్సరాల నాటికి శిశువు సంఘంలో తనకు అవసరం అయిన వారితో సంభాషణ చేస్తున్నాడు మరియు సైకిల్ తొక్కుతున్నాడు. ఈ లక్షణాలు ఏ రకం మార్పులు? చూసారు, ఇక్కడ 7 సంవత్సరాల నాటికి శిశువు సంఘంలో తనకు అవసరమైన వారితో సంభాషణ చేస్తున్నాడు మరియు సైకిల్ తొక్కుతున్నాడు. ఈ లక్షణాలు ఏ రకంలో మార్పులు అంటే ఇక్కడ మన వికాసం ఎందుకు అయిందంటే సంభాషణ చేయడం అనేది భాష వికాసానికి అయితే సైకిల్ తొక్కడం అనేది చలన వికాసానికి సంబంధించినది. సైకిల్ తొక్కడం అనేది ఒక చలనానికి సంబంధించింది. కాబట్టి ఇవి నైపుణ్యాలు మరి గుణాత్మకమైన మార్పులు. వికాసం అంటే ఒక వ్యక్తిలో జీవితాంతం కొనసాగేటువంటి గుణాత్మకమైన ప్రక్రియ. కాబట్టి ఇది వికాసం అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 10వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. చూడండి, విశ్లేషణ పద్ధతిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది? చూడండి, విశ్లేషణ పద్ధతిలో మరి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అంటే మనకి సి ఆప్షన్ చూడండి, ఆలోచన ఎందుకు అయింది అని వివరణ చూసినట్లయితే విశ్లేషణ పద్ధతి అనలైసిస్ మెథడ్ అనేది ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ పద్ధతిలో విద్యార్థులు కేవలం జ్ఞాపక శక్తిపై ఆధారపడకుండా ఉండడం కోసం ఆలోచన. కాబట్టి ఇది సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా
గుర్తించడానికి అవకాశం ఉంది. మరి విశ్లేషణ పద్ధతులు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటే సి ఆప్షన్ ఆలోచనకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 11వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. ప్రశ్న చివర ఎక్కడ అని ఉపాధ్యాయుడు అడిగితే ఆ ఉపాధ్యాయుడు పరీక్షించదలుచుకున్న లక్ష్యం ఏమిటి అంటే ఆప్షన్ ఏ జ్ఞానం. చూసారా, మరి ప్రశ్న చివరి ఎక్కడ, ఎందుకు, ఏంటి అనేటువంటి అడిగితే మరి ఉపాధ్యాయుడు పరీక్షించుకున్న సామర్థ్యం ఏంటంటే లక్ష్యం ఏంటంటే జ్ఞానానికి సంబంధించింది. వివరణ కోసం చూసినట్లయితే ప్రశ్నలో ఎక్కడ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్ట ప్రదేశం లేదా విషయం గురించి విద్యార్థికి ఉన్న జ్ఞానం, నాలెడ్జ్ మరి పరీక్షించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక ప్రాథమిక స్థాయి జ్ఞానాత్మక లక్ష్యం. కాబట్టి ఏ ఆప్షన్ అనేది జ్ఞానం సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. తర్వాత 12వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. మొత్తం ఈ యొక్క వీడియోలో 20+ ప్రశ్నలు ఉన్నాయండి. 20 పైగా ప్రశ్నలు ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. 12వ ప్రశ్న, కింది వాటిలో సరైనటువంటి క్రమం. ఇటువంటివి చాలా ఎక్కువ అడుగుతారండి మనకి సైకాలజీలో, ఏపీటెట్లో. కింది వాటిలో సరైనటువంటి క్రమం ఏది అంటే సి ఆప్షన్ చూడండి. ముందు అవసరం, తర్వాత ఉత్సుకత, తర్వాత కదలిక, తర్వాత గమ్యం. ఇది ఒక క్రమానికి సంబంధించింది. కాబట్టి ప్రేరణ వలయంలో సరైన క్రమం, అవసరం, ఉత్సుకత, కదలిక, గమ్యం. ఒక వ్యక్తికి ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి అతనిలో ఒక శక్తి, ఉత్సుకత ఏర్పడుతుంది. మరి ఈ శక్తి అతనిని చర్యలు, కదలికలు తీసుకునేలా చేస్తుంది. చివరికి ఆ చర్యలు అతనిని గమ్యం వైపు తీసుకువెళతాయి. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి సి ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 13వ ప్రశ్న చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం, భాగాహారం నేర్పించిన తర్వాతనే తీసివేత, కూడిక అనే భావనను నేర్పించాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించిన నియమం ఏది అంటే ఇక్కడ వికాసం క్రమానుగత నియమం. అంటే వికాసం ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించిన నియమం ఏంటంటే వికాసం క్రమానుగత నియమం. ఒకసారి వివరం మనం చూసినట్లయితే చూడండి, అంకగణితంలో కూడిక, తీసివేత వంటి ప్రాధాన్యత క్రియలు నేర్పిన తర్వాతనే గుణకారం, భాగస్వామిగా నేర్పాలి. కానీ ఇక్కడ రివర్స్లో నేర్పారు. ఇది వికాస క్రమానుగత నియమం పాటించలేదు. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. సి ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత 14th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బ్రీచ్ పుట్టుక. బ్రీచ్ పుట్టుక అంటే ఏమిటి? బ్రీచ్ పుట్టుక అంటే కాళ్ళు ముందు తల వెనుకతో జన్మించడం. కాళ్ళు ముందు తల వెనుకతో జన్మించడం, దీన్ని బ్రీచ్ పుట్టుక అంటారండి. ఒకసారి వివరం మనం చూసినట్లయితే బ్రీచ్ పుట్టుక అనేది శిశువు గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు తల ముందుకు రాకుండా కాళ్ళు లేదా పిరుదులు ముందుగా రావడం. సాధారణంగా శిశువు తల ముందుకు వస్తుంది. ఈ రకమైన పుట్టుకతో కొన్ని ప్రమాదాలు ఉండవచ్చు. కాబట్టి ఇది మరి మనకి బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత 15th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, వైగాటెస్క్ ప్రకారం కింది వాటిలో ఉన్నత మానసిక ప్రక్రియ అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ చూడండి, వివేచన. ఇది ఉన్నత మానసిక ప్రక్రియ కింద వస్తుంది. ఎందుకు వస్తుంది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే వైగాటెస్క్ ప్రకారం వివేచన అనేది ఒక ఉన్నత మానసిక ప్రక్రియ. ఇందులో మానసిక ప్రక్రియలో వివేచన, విచక్షణ మరియు విశ్లేషణ వంటివి ఉంటాయి. కాబట్టి ఇది వివేచన అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 16th క్వశ్చన్, 16వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. చూడండి, ఇక్కడ వ్యాకులత కంఠనాల నుంచి ఆహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకునే వ్యూహాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ వ్యాకులత కుంఠనాల నుంచి ఆహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించే వ్యూహాన్ని ఏమంటారు అంటే ఇక్కడ రక్షక తంత్రం. బి ఆన్సర్, రక్షక తంత్రం. ఒకసారి మనం వివరణ చూసినట్లయితే వ్యాకులత మరియు కుంఠనాల నుంచి ఆహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకునే వ్యూహాన్ని రక్షక తంత్రం
అని పిలుస్తారు. దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. ఈ రక్షతంత్రాన్ని ఎవరు ప్రతిపాదించారండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. కాబట్టి ఇది మనం వ్యాకులత కొంటనాల నుంచి ఆహారాన్ని రక్షించడానికి ఉపయోగించే వ్యూహం రక్షక తంత్రం అని పిలుస్తారు. కాబట్టి బి ఆన్సర్ ఇస్ సరైన జవాబు. కాబట్టి బి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 17th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. సంఘం ఆశించిన విధంగా శిశు వికాసం జరుగుతుంది అనడానికి ఒక ఉదాహరణ ఏంటి? అంటే ఇక్కడ సంఘం ఆశించిన విధంగా శిశు వికాసం జరుగుతుంది అంటే ఇక్కడ ఏ ఆప్షన్ చూడండి, పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడం. ఎక్కువగా పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదివిస్తే వాళ్ళు అనుకున్న విధంగానే ఇక్కడ వికాసం జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు ఎక్కువగా. అది కూడా మనం ఎవరైనా చూసినట్లయితే పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడం అనేది సంఘం ఆశించిన విధంగా శిశు వికాసం జరుగుతుందనడానికి ఒక ఉదాహరణ. ఎక్కువగా బయట సమాజంలో మరి ఇంగ్లీష్ మీడియంలో చదివితే మా కుర్రవాడు బాగా చదువుతాడు అనే ఆలోచన ఈరోజు బయట ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఈ బిట్ అనేది చాలా చక్కగా ఇచ్చాడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది నోట్ డౌన్ చేయండి. సంఘం ఆశించిన విధంగా జరుగుతుంది అంటే పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివించడం అనేది సంఘం ఆశించిన విధంగా వికాసం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. రైట్. తర్వాత 18th క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. 18th క్వశ్చన్. పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వత ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలని ఆర్టీఈ నిర్దేశించింది. చూడండి, ఇక్కడ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు దాటితే మరి ఉపాధ్యాయుడు శాశ్వత ప్రధాన ఉపాధ్యాయుడుగా ఖచ్చితంగా ఉండాలి అని ఆర్టీఈ నిర్దేశించింది. అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ చూసినట్లయితే 150. రైట్. పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య 150కి మించితే శాశ్వత ప్రధాన ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలి అని ఆర్టీఈ నిర్దేశించింది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంది. వీడియోస్ అలాగే షార్ట్స్ కూడా వస్తాయండి. తర్వాత 19th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. NCF 2005 ప్రకారం ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేన్ని పెంపొందిస్తుంది? NCF 2005 ప్రకారం ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేన్ని పెంపొందిస్తుంది అంటే ఇక్కడ దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. చూద్దా, ఏకరూప విద్య అనేది ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. వివరణ చూద్దాం. NCF 2005 ప్రకారం ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్యను పెంపొందిస్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 20 ప్రశ్న ఆన్ ది స్క్రీన్. బోధించిన విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నారనే విషయాన్ని వేటి ద్వారా తెలుసుకోగలం? చూడండి, ఇక్కడ బోధిస్తారు, మరి ఆ విషయాన్ని ఎంతో అవగాహన చేసుకున్నారు అని దాన్ని మనం వేటి ద్వారా తెలుసుకోవాలి అంటే మౌఖిక పరీక్ష ద్వారానే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం లెసన్ చెప్పినప్పుడు చివరన కొన్ని క్వశ్చన్స్ వేయాలి పిల్లవాడికి. ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకి ఆ కుర్రవాడు రెస్పాండ్ అయితే ఆటోమేటిక్గా విషయాన్ని అవగాహన చేసుకున్నాడు, పరీక్షల్లో బాగా రాయగలడు అనేటువంటి విషయం మనకు ఒక అవగాహన వస్తుంది. ఏమీ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఆ కుర్రవాడు సరిగా అర్థం చేసుకోలేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి పాఠాన్ని మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మౌఖిక పరీక్ష ద్వారా అదే మనకి వివరణ కూడా అది చెప్తున్నాడు. చూడండి, బోధించిన విషయాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో విషయాన్ని మౌఖిక పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోగలం. కాబట్టి క్వశ్చన్స్ అనేది మనం వెయ్యాలి పాఠం అయిపోయిన వెంటనే కూడా. రైట్. కాబట్టి సి ఆప్షన్ మౌఖిక పరీక్ష అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. రైట్. తర్వాత 21 ప్రశ్న ఆన్ ది స్క్రీన్ చూడండి. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి సహజ సామర్థ్య పరీక్షలు నిర్వహించి అతడు భవిష్యత్తులో మంచి IAS ఆఫీసర్ కాగలడని చెబితే అది ఏ వికాస సూత్రానికి సంబంధించింది? ది ఆన్సర్ అనేది వికాసాన్ని ప్రోక్తీకరించవచ్చు. చూడండి, ఇక్కడ వికాసాన్ని ప్రోక్తీకరించవచ్చు. దీన్ని మీరు ఎలా కనిపెట్టాలి అంటే ఇక్కడ ప్రోక్తీకరించవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి సహజ సామర్థ్యాలు పరీక్షించి నిర్వహించి అతడు భవిష్యత్తులో మంచి IAS ఆఫీసర్ కాగలడని చెబితే అంటే ఇక్కడ మనకి ఊహ అనమాట.
సందేహం వ్యక్తం ఎప్పుడైతే చేశారో, సందేహాన్ని ఎప్పుడైతే వ్యక్తం చేశారో అప్పుడు మీకు ఆన్సర్ ఆటోమేటిక్‌గా వికాసాన్ని పురోక్తీకరించవచ్చు అండ్ ఆన్సర్ అనేది వస్తుంది. అది బిలో ఉండొచ్చు, డిలో ఉండొచ్చు. మీకు ఎగ్జామ్‌లో బిలో ఉండొచ్చు, డిలో ఏలో ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మీకు సందేహాన్ని వ్యక్తం చేశారో అప్పుడు మీరు వికాసాన్ని పురోక్తీకరించవచ్చు అనేటువంటి జవాబును ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అది సరైనటువంటి జవాబు అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఒకసారి గమనించండి. ఈ ప్రశ్న కూడా చూడండి. అతడు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కాగలడని చూడండి కాగలడని చెబితే అంటే ఇక్కడ సందేహం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే సందేహాన్ని వ్యక్తం చేశారో అప్పుడు వికాసం పురోక్తీకరించవచ్చు అనే ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మన ఆన్సర్ ఏమొచ్చిందండి? బి, వికాసాన్ని పురోక్తీకరించవచ్చు అనే ఆన్సర్ వచ్చింది. కాబట్టి బి ఆన్సర్ సరైనటువంటి జవాబు. రైట్. తర్వాత 22 ప్రశ్న ఆన్ ది స్క్రీన్. కింది వాటిలో ఏ చట్టం ప్రకారం 15 ఏళ్ల లోపు బాలలను మోటార్ రవాణా రంగంలో నియమించకూడదు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోటార్ రవాణా కార్మిక చట్టం 1961 బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. ఆప్షన్ మరి మనం ఇందులో అక్కడ వివరణ చూసినట్లయితే ఎక్స్ప్లెనేషన్లో మోటార్ రవాణా కార్మిక చట్టం 1961 ప్రకారం 15 ఏళ్ల లోపు బాలలను మోటార్ రవాణా రంగంలో నియమించకూడదు. కాబట్టి ఒక చట్టం అనేది మనకి ఇవ్వడం జరిగింది. 1961 ప్రకారం 15 ఏళ్లలో బాలలను మరి ఇక్కడ మోటార్ రవాణా రంగంలో నియమించకూడదు. కాబట్టి ఇక్కడ బి ఆప్షన్ మోటార్ రవాణా కార్మిక చట్టం 1961. కాబట్టి బి ఆన్సర్ సరైన జవాబు. తర్వాత చివరి ప్రశ్న 23 ఆన్ ది స్క్రీన్. చూడండి. 9 నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవగలగడం అనేది ఏది? 9 నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవగలగడం అనేది ఇక్కడ సి ఆప్షన్ చూడండి, పరిణతి అనేది సరైన జవాబు. ఒకసారి మనం వివరణ చూసినట్లయితే 9 నెలల వయసులో శిశువు గోడ పట్టుకొని నడవగలగడం అనేది శిక్షణ లేకుండానే జన్మపరమైన ప్రణాళిక ప్రకారం సహజంగా వచ్చే ఒక సామర్థ్యం. ఇది పరిణతి ఫలితంగా జరిగే మార్పు. కాబట్టి ఇక్కడ ఒక శిక్షణ లేదు, ఒక ప్రణాళిక లేదు. తనకు తాను స్వయంగా పట్టుకొని ఆ గోడ పట్టుకుని నడవడం అనేది ఇందులో పరిణితికి సంబంధించింది. కాబట్టి ఇది సి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం రావడానికి అవకాశం ఉంటుంది. షార్ట్స్ కూడా వస్తాయండి. మరి ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.